అందరికీ నమస్కారం. ఇది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 వెబ్ ఆప్షన్స్ సర్వీస్ పోర్టల్. ముందుగా అభ్యర్థి గ్రూప్ 1 వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి తన వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా అభ్యర్థి రిజిస్టర్ అయిన టీజీపీఎస్సీ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాప్చాను ఎంటర్ చేయవలసి ఉంటుంది. డెమో కోసం నేను టెస్ట్ డేటాని ఉపయోగించాను. ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. గెట్ డేటా క్లిక్ చేసిన తర్వాత అభ్యర్థి ఓటీపీ స్క్రీన్ వైపు వెళ్తారు. అభ్యర్థి రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. అభ్యర్థి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నమోదు చేసిన టైంలో ఇచ్చిన డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపించబడును. అభ్యర్థి ఇక్కడ కనిపిస్తున్న నోట్ను చదవవలసి ఉంటుంది. అభ్యర్థి తన పూర్తి అప్లికేషన్‌ని నింపే ముందు కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఒకటి తర్వాత ఒకటి పాటించవలసి ఉంటుంది. అభ్యర్థి తర్వాత స్క్రీన్‌లో లొకేషన్, డిపార్ట్మెంట్ నేమ్, పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్, వెబ్ ఆప్షన్ కోడ్ అండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూపించబడును. ముందుగా ఇక్కడ ఉదాహరణకు మనం లాగిన్ అయిన అభ్యర్థి మల్టీజోన్ 2కి సంబంధించిన వ్యక్తి కనుక మనకి మల్టీజోన్ 2 యొక్క డిపార్ట్మెంట్ నేమ్, పోస్ట్ కోడ్స్ చూపించబడును. తర్వాత మిగతా మల్టీజోన్ వివరాలు చూపించబడును. అభ్యర్థి తనకు కావాల్సిన పోస్టులను విల్లింగ్ టు జాయిన్ క్లిక్ చేసి లేక వద్దు అనుకునే పోస్టులను నాట్ విల్లింగ్ టు జాయిన్ అని ఈ 2 ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థి తనకు అనుగుణంగా డిపార్ట్మెంట్‌ను, పోస్ట్‌ను బట్టి విల్లింగ్ టు జాయిన్ ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థి తన ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసిన తర్వాత మనకు చివర్లో సేవ్ ప్రిఫరెన్సెస్ మరియు సబ్మిట్ ప్రిఫరెన్సెస్ అని 2 ఆప్షన్స్ చూపించబడును. ముందుగా అభ్యర్థి సేవ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేస్తే తను ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ సేవ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ టైమ్ అభ్యర్థి లాగిన్ అయినప్పుడు మళ్ళీ తను ఇచ్చిన వివరాలను ఎడిట్ చేసి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థి సబ్మిట్ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే తర్వాత స్క్రీన్ వైపు మళ్లించబడతారు. ఇక్కడ మనకి విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్ కనబడుతుంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనే బాక్స్‌లో మనం 1 నుంచి మొదలుపెట్టి విల్లింగ్ టు జాయిన్ అని పెట్టుకున్న ప్రతి ఒక్క ఆప్షన్‌కి ఆర్డర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఫిఫ్టీన్, 16, 17, 18 అభ్యర్థి తన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాట్ విల్లింగ్ టు జాయిన్ అనే వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా చూపించబడును. అభ్యర్థి తన విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్‌ని మార్చుకోవాలి అని అనుకుంటే మనకి రీసెట్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీసెట్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చు. తర్వాత మనకి చివర్లో రివైజ్ ప్రిఫరెన్సెస్, సేవ్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రివ్యూ అండ్ నెక్స్ట్ అనే 3 ఆప్షన్‌లు ఉంటాయి. రివైజ్ ప్రిఫరెన్సెస్ అంటే తను ఇప్పటివరకి ఇచ్చిన ఆప్షన్స్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేవ్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే తను ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యి ఉంటాయి. అభ్యర్థి ఈ 2 ఆప్షన్స్ కాకుండా ప్రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మరొక స్క్రీన్ వైపు మళ్లించబడతారు. అభ్యర్థి ప్రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత తను నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ మరియు ఆర్డర్‌ని చూపించబడును. అభ్యర్థి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్‌ను ఇచ్చిన లిస్ట్ తను అంగీకరించినట్టు చెక్ బాక్స్‌లో టిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి నాట్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా చూపించబడును. ఇక్కడ కూడా తను అంగీకరించిన ఆధారంగా చెక్ బాక్స్‌లో క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకు చివర్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్ మరియు ఫైనల్ సబ్మిట్. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థి కనుక ఫైనల్ సబ్మిట్ బటన్
మీద క్లిక్ చేస్తే మళ్ళీ తను ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకునే అవకాశం ఉండదు. కనుక అభ్యర్థి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసే ముందు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనం మళ్ళీ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాం. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాం. థాంక్ యూ.